హాయ్ వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తులసి టాకీస్. షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఎస్, జబర్దస్త్ ఫేమ్ రైజింగ్ రాజు గారు మనతో ఉన్నారు. సో తన జబర్దస్త్ విశేషాలేంటి, తన వ్యక్తిగత విశేషాలేంటో తన మాటలోనే తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? హలో అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నాం వల్ల స్టూడియోకి వచ్చాను. ఎందుకండి రావడంతోనే పంచులు స్టార్ట్ చేసేసారు? మంచి కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అందరూ డెంగీ అని, ఆ జ్వరాలని ఈ జ్వరాలని. బాగున్నాను కాబట్టి స్టూడియోకి వచ్చాను. ఓకే, గాగల్స్, జీన్స్ ఏంటి సార్, ఫుల్ జోష్ మీద ఉన్నారు అసలు. ఫుల్ జోష్ మీద ఉంటాం ఏంటండి, నాకంటే జోష్ మీద ఉంటారు మీరు. మన ఇద్దరికి పరుగుల పందాలు పెట్టమనండి. అతను నా ఇద్దరికైనా కాదు, స్టూడియోలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఫస్ట్ వస్తాను. ఓకే, మీరే అర్థమవుతుంది చూస్తుంటేనే. సార్ ఏంటి జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ జర్నీ. ఇక్కడ నుంచి జేఎంఆర్ ఉన్నాడు కదా, ఇంటికి వచ్చాడు, బైక్ ఎక్కించుకున్నాడు. ఇక్కడికి జర్నీ కాదండి, అసలు నా జీవిత జర్నీ అంటున్నారా? ఓకే ఓకే, నా జీవిత జర్నీ అమ్మ చాలా కష్టాలతో కూడుకున్న జర్నీ. నేను 79 నూతన్ ప్రసాద్ గారు అనే ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆయన ఓన్గా ఓ సినిమా తీస్తుంటే అక్కడ నూతన్ ప్రసాద్ గారి దగ్గర అసిస్టెంట్ మా అన్నయ్య నాగేశ్వరరావు అని రీసెంట్గా చనిపోయాడు. అతను నూతన్ ప్రసాద్ గారికి అసిస్టెంట్. నూతన్ ప్రసాద్ గారు ఓన్గా సినిమా తీస్తుంటే ఆ సినిమాలో ఆఫీస్ బాయ్ కింద ఎంటర్ అయ్యా. అంటే బతుకు తెరువు కోసం అని చెన్నై వెళ్ళాను. అక్కడ వేజళ్ళ సత్యనారాయణ గారని మంచి విప్లవాత్మక సినిమాలు తీసేవాడు. మరో మలుపు, ఇది కాదు ముగింపు, ఈ దేశంలో ఒకరోజు, ఈ పిల్లకు పెళ్ళి అవుతుందా, ఈ చదువులు మాకొద్దు, ఓటుకీలు ఇవ్వండి అని మంచి, అప్పుడు ఆ సినిమాలన్నీ 100 రోజులు ఆయన డైరెక్షన్ చేస్తుంటే ఆయన దగ్గర అసిస్టెంట్ అంటే గొడుగు కట్టుకుండే అసిస్టెంట్. అలా చేరిన నేను ఆయన దగ్గర ఆ డైరెక్టర్ పక్కన ఉన్న మూలని ఏంటో ఎవరైనా ఒక ఆర్టిస్ట్ రాకపోతే ఆ క్యారెక్టర్ నేను చేయడం, అలా స్టార్ట్ అయింది జీవితం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలతో స్టార్ట్ అయింది మీ కెరియర్? సినిమాలతో కాదు, ఆఫీస్ బాయ్గా స్టార్ట్ అయింది. సో జబర్దస్త్ అనే పెద్ద ప్లాట్ఫామ్ మీదకి ఎలా రావడం జరిగింది సార్? ఫస్ట్ నుంచి కమీడియనా, లేకపోతే అంతకుముందు మూవీస్ చేశారు కదా, అందులో కమీడియన్ పాత్రలు పోషించిన తర్వాతనే జబర్దస్త్ స్టేజ్ ఎక్కడం జరిగిందా? అసలు కమీడియన్ అది ఇది కదమ్మా. నేను 79లో మీరు ఆలోచిస్తే అప్పుల్లో ఆర్టిస్టులు ఇండస్ట్రీకి రావడానికి భయపడేవారు. ఎందుకు భయపడేవారు అంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు అంత అందం ఉండాలి, అంత హైట్ ఉండాలి, అంత స్టేజీ అనుభవం ఉండాలి, అక్షరాలు కరెక్ట్గా పలకగలగాలి, పౌరాణికం సాంఘికం చేయగలగాలి. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చేవారు. అప్పుడు ఆర్టిస్టులు కూడా చాలా తక్కువ మంది. ఇప్పుడు ఒక ఎస్ఐ క్యారెక్టర్ చేయాలని 6 అడుగులు ఉండాలి, ఒక లాయర్ క్యారెక్టర్ చేయాలంటే 5.5, 6 అడుగులు ఉండాలి, ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ చేయాలన్నా హైట్ ఉండాలి. అంచేత నాటకం అనుభవం ఉండి, డైలాగులు కరెక్ట్గా చెప్పండి, ఇవన్నీ ఉన్న వాళ్ళే ఇండస్ట్రీకి వచ్చేవారు. ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత బాబు మోహన్ గారు, కల్లు చిదంబరం గారు ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత అందంతో సినిమాకి సంబంధం లేదు. అలాగని డైలాగులు కరెక్ట్గా చెప్పవలసిన పని లేదు అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు ఇండస్ట్రీకి రావడం మొదలుపెట్టిన మూల ఈ రోజుని ఎవరు పడితే వాళ్ళు ఆర్టిస్టులు అవుతున్నారు. చేత నేను ఆ రోజుల్లో నేను ఇండస్ట్రీకి వచ్చింది ఆర్టిస్ట్గా రాలేదు. బట్ నేనేదో కష్టపడి పని చేసుకొని ఏ ఆఫీస్ బాయ్ కిందో, మేకప్ మ్యాన్ కిందో ఏదో వర్క్ చేసుకుందామని వచ్చాను. నాకు తెలియకుండా నేను ఆర్టిస్ట్ని అయ్యాను. కమీడియన్ అయిన తర్వాత ఇంత మంచి పేరు వచ్చింది, ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఎన్నో ఇయర్స్ స్ట్రగుల్ అయిన తర్వాతే ఇది రావడం జరిగింది. మనం ఇప్పుడు చూసుకుంటే నిన్న కాక ఈరోజు వచ్చి రేపటి రోజున పేజీ తిరిగేస్తే వాళ్ళు ఒక స్టార్ అయ్యి ఉంటున్నారు. కానీ మీరున్నప్పుడు అలా లేదనమాట. కొన్ని ఇయర్స్ స్ట్రగుల్ చేసి అసలు ఇంకా రాదు అనుకొని కూడా ఆశలదుకున్న సమయాలు, సందర్భాలు ఉన్నాయి మీకు. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు? అంటే జనరేషన్ తేడా ఏంటి అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఏముండదమ్మా. నేను చాలా కష్టాలు పడ్డాను. ఒకప్పుడు 1వ తారీఖు వచ్చేస్తుందంటే భయం వేసేది. ఇప్పుడు 1వ తారీఖు ఇంకా రాలేదేంటి అనిపిస్తుంది. అదే రెంట్లు కట్టేద్దాం, అన్నీ కట్టేద్దాం అని. అంటే భగవంతుడు ఆ స్థాయికి తీసుకొచ్చాడు. బట్ ఏంటంటే ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు మంచోళ్ళు ఉన్నారు, ఇప్పుడు హీరోలు కూడా మంచోళ్ళు ఉన్నారు. నాలాంటి అనుభవం చాలా నుంచి ఉన్నారు అని వాళ్ళు ఇచ్చే గౌరవం. కానీ నాకు హీరో శ్రీకాంత్ గారు అయితే అసలు మామూలుగా కాదు. అసలు నేను ఆయనతో చాలా సినిమాలు చేశాను. సేవకుడు కానీ, దేవరాయ్ కానీ, ఏదైనా రాజు మంచి ఆర్టిస్ట్ అయ్యా, రాజుగారికి వేషం ఉండడం
నేను నేను ఏ స్థాయి నుంచి వచ్చాననేది చూడకుండా నా వయసుకి నేను ఇండస్ట్రీలో ఉన్నదానికి ప్రతి హీరో సాయి ధర్మతేజ గారితో సినిమా చేసేటప్పుడు కూడా అనుకోకుండా సాయి ధర్మతేజ గారి కాలు నాకు తగిలితే నేను ముందుకు పడాలన్నమాట. ఆయన నేను కాలు తగిలించనండి, చప్పుడు చేస్తాను, మీరు ముందుకు పడండి అంటాడు. మీరు చప్పుడు చేస్తే నాకు ఎలా వినపడుతుంది సార్, కాలు తగిలించండి అని నేను అంటాను. పెద్దలు కదండి మిమ్మల్ని నేను అని అలాంటి మంచి భావాలతో ఉన్న హీరోలు కూడా ఉన్నారమ్మా. అప్పుడు పెద్దోళ్ళు ఉండేవారు. అప్పుడు ఏంటంటే ఆ హీరోల దగ్గరికి వెళ్ళాలన్నా ఆ హీరోలు ఎక్కడో కూర్చుండేవారు. శోభనబాబు గారు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలంటే చాలా టైం పట్టింది. ఆ నటించేటప్పుడైనా అనేవారు, అలాగే నటి. ఇప్పుడు హీరోలు అలా కాదు, రండి కూర్చోండి, ఏంటి సార్ ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంత చనువు అది ఉంది. కాబట్టి అంటే ఇదంతా శాశ్వతం కాదు, ఇదంతా ఉత్తిదని కూడా అందరికీ తెలుసు. దాని గురించి కూడా హీరోలు చిన్న ఆర్టిస్టులని జూనియర్ ఆర్టిస్టులని గౌరవించడంలో కానీ, అలాగే జూనియర్ ఆర్టిస్టులు భోజనం చేశారా, ఏం కూరేసి పెట్టారు అని హీరోలు అడగడం కానీ, ఇప్పుడు హీరోలకి అప్పుడు హీరోలకి పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు హీరోలే బెటర్. ఓకే, అప్పుడు హీరోల కంటే ఇప్పుడు హీరోలే బెటర్ అండి. చాలా. ఓకే, అంటే బెటరు అనే పదానికి వచ్చింది ఏమన్నా అప్పుడు హీరోలతో ఏమన్నా స్టార్ట్ అంటే వాళ్ళేమి ఇదని వీళ్ళు ఇదని కాదు. అప్పుడు హీరోలు ఆ హీరోల దగ్గరికి మనం వెళ్ళాలంటే చాలా టైం పట్టింది. ఇప్పుడు హీరోలు అలా కాదు, మనం ఏదైనా మూల నుంచి ఉంటే రండి రాజుగారు కూర్చోండి, కూర్చోండం అది బాగా కల్చర్ కానీ ఇంకో రకంగా కానీ అది బాగా పెరిగింది హీరోల్లో. ఇవన్నీ దాని గురించి చెప్తున్నాను, అంతేగాని అప్పుడు మమ్మల్ని ఏదో బాధపడిపోయి ఇప్పుడు అనగా అంటే ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారంటే హీరోలు కానీ ఎవరైనా సరే చాలా దగ్గరగా మూమెంట్, అందరం ఒకటే, మనంతా ఒకటే అన్న భావనలో ఉన్నారని చెప్తున్నాను. ఒకవేళ ఇది ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే, ఇందులో కనుక సక్సెస్ అవ్వకపోయి ఉంటే ఏం చేసేవాళ్ళు సార్? రైజింగ్ రాజు అనే పేరు రాకపోయి ఉంటే ఉట్టి రాజుగా ఉండిపోయి ఏం చేసేవాళ్ళు వృత్తిపరంగా? వృత్తిపరంగా నేను పెయింటర్ని, గోళ్ళకి రంగులు వేసుకుండేవాడిని. నేను 3 రూపాయలు జీతం దగ్గర నుంచి పెయింటర్ని. మా సొంతూరు ఈస్ట్ గోదావరి రామచంద్రపురం. అక్కడ సినిమాలు తోటరాముడు కానీ, లేకపోతే సిరిసిరిమువ్వ కానీ, శంకరాభరణం కానీ, హిట్టు అనే సినిమా ఉందంటే రామచంద్రపురం అనే సినిమా తీశారు. నేను మొదటగా షూటింగ్ చూసిన సినిమా తోటరాముడు సెలంగారిది, రెండో సినిమా సిరిసిరిమువ్వ, మూడో సినిమా శంకరాభరణం, ఊరికి మునగాడి కృష్ణ గారిది. అలా చాలా సినిమాలు మా ఊర్లో షూటింగ్లు జరిగి ఏంటంటే నేను ఇండస్ట్రీలో రాజు మనలో ఒకడు కాకపోతే రాజు మనలో ఒకడు పెయింటర్ అయ్యేవాడిని. ఓకే, ఇండస్ట్రీకి రాకముందు మ్యారేజ్ అయ్యాక వచ్చారా రాకముందు? లేదు, నేను మ్యారేజ్ అవ్వకముందే 79లో మ్యారేజ్ అవ్వదు కదమ్మా. మీరు చేసుకుంటారు? అడుగుతున్నాను. నేను 7th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. నాకు మామూలు స్కూల్లోకి వెళ్ళేటప్పుడు మామూలు బడిలో మా బడి పేరు కూడా విచిత్రంగా ఉండేది, కుక్కల నక్కల బడి అని ఓ బడి ఉండేది. పగలేమో కుక్కలు పడుకుండే. కుక్కల నక్కల బడి ఏంటండి? కుక్కల నక్కల బడి అంటే అది తలుపులు అయ్యి ఉండవు, పాక. పగల కుక్కలు పడుకుండి, రాత్రులు నక్కలు పడుకుండి, అందుచేత కుక్కల నక్కల బడి అనేవారు. రాజుగారి కోట పక్కనే ఉండేది ఆ బడి కూడా. ఆ కుక్కల నక్కల బడిలో ఏదో తెలుగు మాస్టర్, లెక్కల మాస్టర్, సోషల్ మాస్టర్ ఉండేవాడు, కానీ ఏబిసిడీలు చెప్పే మాస్టర్ ఉండేవాడు కాదు, హిందీ వాళ్ళు చెప్పే మాస్టర్ ఉండేవాడు కాదు. అందుచేత మాకు ఏబిసిడీలు రావు, హిందీ వాళ్ళు రావు. 6వ తరగతిలోకి వెళ్ళగానే బుక్ ఇచ్చేసారు. ఏబిసిడీలు రానప్పుడు బుక్లో ఏమర్థం అవుతాయి, ఇంగ్లీష్ పీరియడ్, హిందీ పీరియడ్ ఉండేది కాబట్టి లాస్ట్ బెంచీలోకో లేకపోతే బయట తిరిగేవాళ్ళు. అందుచేత ఆ చదువు అవ్వలేదు. ఇప్పుడంటే అందులోకి అప్పుడు మా తల్లిదండ్రులు కూడా చదువుకోలేరు కాబట్టి మాకు ఇంటికాడ కూడా చదువు చెప్పే వాళ్ళు ఉండేవారు కాదు. స్కూల్లోనేమో ఇంగ్లీష్ హిందీ చెప్పేవారు ఉండేవారు కాబట్టి మాకు ఆ చదువు అవ్వలేదు. ఇప్పుడంటే కాన్వెంట్లు వచ్చినాయి, తల్లిదండ్రులు కూడా చదువుకున్న వాళ్ళు అయ్యి ఉన్నారు కాబట్టి స్కూల్లో చెప్పినా ఒకవేళ ఇంటికాడికి వచ్చినా వాళ్ళు ఏమైనా తప్పులు చెప్తుంటే ఈ సరిదిద్దుల మూల ఈరోజు నువ్వు విద్యావంతులు అవుతావు. నా జీవితంలో నేను చాలా బాధపడ్డది ఏంటంటే నేను చదువుకోలేకపోయానే అనే బాధ. ఎందుకంటే నేను బాగా చదువుకొని ఉంటే నేను నా తెలివితేటలకి ఒక మంచి డైరెక్టర్ని అయ్యేవాడిని. నాకు డైరెక్షన్ మీద అంత అవగాహన, కథల మీద అంత అవగాహన, ఆ పట్టు ఉంది. బట్ ఏంటంటే ఆ చదువు లేదు కాబట్టి నేను చాలా బాధపడ్డాను అక్కడ తగ్గ. సో జబర్దస్త్ వైపుకి వస్తే స్క్రిప్ట్ మీరే రాసుకుంటారండి? అంటే మీరు అన్నారు కదా నాకు అవగాహన ఉంది, రాసుకునేగలరు, నైపుణ్యం. కాదు, నాకంటే మంచి మేధావి
నాకంటే బీటెక్ చదివిన స్టూడెంటు, నాకంటే మంచి అవగాహన ఉన్న వ్యక్తి నా బిడ్డ లాంటోడు హైఫర్ ఆది గారు. హైఫర్ ఆది గారిలో ఆయన ఇండస్ట్రీ అనుభవం లేకపోయినా ఆయనలో అన్ని కోణాలు చూడవచ్చు. డైలాగు మోడలేషన్ ఎలా చెప్పాలి, ఈ డైలాగ్ ఇలాగే చెప్పాలి రాజుగారు, ఈ డైలాగ్ ఇలా చెప్తేనే అక్కడ పేలుతుందని చెప్పే విధానం కానీ, ఈ డైలాగ్ని ఇలాగే చెప్పండి, నాకు ఈ డైలాగు చివరి డైలాగ్ ఇలాగ అందిస్తే నా పని చేయడానికి బాగుంటుందని చెప్పే విధానం కానీ, ఆ కథ రాసే విధానం కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ అన్నీ కూడా ఆది గారు చూసుకుంటారు. నాకు ఆయనలో నచ్చిన గుణం ఏంటంటే, నేను ఎంతోమందిని చూశాను కానీ అతి చిన్న వయసులో ఆయనలో ఒక డైరెక్టరు, ఒక కథకుడు, ఒక ఆర్టిస్టు కూడా ఉన్నాడు. అంచేత మాకు ఈజీ. సరే, ఓకే. ఎంత టైం తీసుకుంటారు ఒక స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేయడానికి కానీ, లేకపోతే దాన్ని అందరూ తీసుకున్నట్టే మేము తీసుకుంటాం. ఎన్ని రోజులని ఉంటుంది కదా సార్? ఆయనతో ఒక రోజు రిహార్సల్ అమ్మా, ఒక రోజు అంతే. ఎప్పుడైనా స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత డైలాగ్ మారుతూ ఉండడం, డైలాగ్ని అయ్యే ఉండవు అసలు, ఉండవు. ఓకే. రోజా గారితో కానీ నాగబాబు గారితో కానీ ఎలా ఉంటుంది మీ కోఆర్డినేషన్? అప్పుడప్పుడు మీరు వాళ్ళపైన పంచులు కూడా వేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు ఎలా తీసుకుంటారు వాటిని? అంటే ముందు పర్మిషన్ తీసుకుంటారా మీరు స్క్రిప్ట్ రాసుకున్నాక? ఇట్లా పర్మిషన్ ఏమీ లేదు, చెప్తారు. ఏమండి ఇది మేము వేస్తాం, మీరు దీన్ని కౌంటర్ వేయండి, లేకపోతే మీరు ఏదైనా వేయండి అని చెప్తారు. బట్ ఏంటంటే నిజమైన జడ్జీలు అంటే వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు ఆ సీటు ప్రభావం ఏంటో తెలియదు కానీ అక్కడ కరెక్ట్గా కూర్చొని ఏ ఆర్టిస్ట్ అయినా బాగా చేస్తే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఏ ఆర్టిస్ట్ అయినా కరెక్ట్గా చెయ్యకపోతే ఇది తప్పు నేర్చుకో అని కూడా చెప్తారు. వాళ్ళు కరెక్ట్ జడ్జిమెంట్ చెప్పేది ఏంటంటే రోజా గారు, నాగబాబు గారు అని చెప్పొచ్చు. ఎంతమంది ఉంటారు సార్ మొత్తం మీకు జడ్జ్ చేయడానికి? ఓన్లీ జడ్జ్మెంట్ వాళ్ళు ఓన్గానే ఉంటుందా? ఆ టీంలో ఉన్న డైరెక్టర్స్ వాళ్ళు జడ్జ్మెంట్ కూడా తీసుకుంటారు? ఓన్లీ వాళ్ళ టీం వాళ్ళే, ఇద్దరే. ఓకే. జబర్దస్త్ రాకముందు ఆర్టిస్ట్ రాజు ఆర్టిస్ట్ గారు కానీ, జబర్దస్త్కి వచ్చినాక రైజింగ్ రాజు ఆర్టిస్ట్ గారు, రెండిట్లో వ్యత్యాసాలు ఏంటి? అంటే ఇంప్రూవ్ అయిందా కామెడీ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ ఏమన్నా? మీకు ఎలాగుంటుందంటే అన్నం వండిన తర్వాత బిర్యానీ వండొచ్చు, బిర్యానీ వండి అన్నం వండలేవు. అర్థమైందా? బిర్యానీని ఎలా వండుతారు, అన్నాన్ని ఎలా వండుతారంటే రెండింటికి రైసే వాడతాం. ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడైనా సరే వాళ్ళు టాలెంట్ ఉందనుకో, జబర్దస్త్ రాకముందు అలాగే ఉంటుంది, జబర్దస్త్ వచ్చిన తర్వాత అలాగే ఉంటుంది, మహేష్ బాబు గారితో నటించినా అలాగే ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారితో నటించినా అలాగే ఉంటుంది. వచ్చే ముందు ఎలాగుంది బియ్యం అంటే, వచ్చే ముందు ఏమో ఒడ్లలోంచి బియ్యం వస్తాయి, బియ్యంలోంచి ఏమో అన్నం వస్తుంది, అన్నంలోంచి బిర్యానీ వస్తుంది, కానీ ఒడ్లో మాత్రం ఉండాలి. అది ఆర్టిస్ట్ అనేవి. ఫస్ట్ ఎవరితో మీ కెరియర్స్ ఫస్ట్ మూవీ ఎవరి పక్కన యాక్ట్? నేను ఫస్ట్ మూవీ అనుకోకుండా నేను వేజల సత్యనారాయణ గారు 79లో మరో మలుపు అని ఓ సినిమా తీస్తున్నారమ్మా. దానికి నేను వేజల సత్యనారాయణ గారికి అసిస్టెంట్ని, గొడుగు పట్టుకుండే అసిస్టెంట్ని, అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, గొడుగు పట్టుకుండే అసిస్టెంట్ని. అప్పుడు అనుకోకుండా ఒక ఆర్టిస్ట్ రాలేదు, కుర్రాడు స్టూడెంట్ క్యారెక్టర్, శివకృష్ణ గారని అప్పుడు హీరో. ఆయన కాంబినేషన్లో 4-5 సీన్లు ఉన్నాయి, రాలేదు. ఆ డైరెక్టర్ గారికి నా వంక చూస్తే వెనకాల గొడుగు పట్టుకొని ఉన్నాను. ఉంటే నా వంక చూసి ఆ క్యారెక్టర్ మా రాజుగారు చేస్తాడని చెప్పి నాతో చేయించారు. నేను కూడా ఎంతసేపు చూస్తూ ఉంటే ఏమవుతుంది, ఈజీగా అయిపోద్ది. ఈజీగా ఇప్పుడు మీరు 10 మందిని, 20 మందిని, 30 మందిని, 100 మందిని ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. 4-5 ప్రశ్నలు ఎప్పుడు ఉండేవే ఉంటాయి కాబట్టి అలాగే నేను డైరెక్టర్ వెనకాల నుంచొని ప్రతి ఒక్క ఆర్టిస్టు నటిస్తున్నాడు కాబట్టి అది చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు నటన అనేది, అంటే నటన చాలా ఈజీ, ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటే ఈజీ, ఇవన్నీ పక్కన పెడితే బై బర్త్ ఉండాలి. అది మనలో బై బర్త్ ఉంటే అది పూర్వజన్మలోనే ఉండాలి. లేకపోతే ఇప్పుడు పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా కెమెరా ముందుకు వచ్చి డైలాగ్ చెప్పలేరు. ఏమీ చదువుకోని వాళ్ళు కూడా కెమెరా దగ్గరకు వచ్చి టక్ 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 అని చెప్పేస్తారు. అసలు ఈ వ్యత్యాసం ఏంటంటే ఎవడో చెప్పలేడు అసలు. అది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి. వరం గిఫ్ట్ ఒకటే కదా అనుకోవాలి. అది సరే. ఇండస్ట్రీకి పెళ్లి కాకముందే వచ్చారు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. అవును. కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెళ్లి కోసం తిప్పలు పడ్డ సందర్భాలు ఎక్కడ రాలేదా మీకు? ఇప్పుడు కూడా సంకోచిస్తూ ఉంటారు పిల్లనివ్వడానికి, అమ్మో ఇండస్ట్రీయా అని. ఇండస్ట్రీలో ఏ పని చేయరండి, ఈవెన్ ఇండస్ట్రీలో కెమెరామ్యానే కానివ్వండి, మనం ఏదైనా మన ఇండస్ట్రీ అనగానే కొంచెం వెనుకంజ వేస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తున్నారా? ఏమంటే నేను ఒకటి చెప్పనా, ఈ రోజున మనం ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటున్నాం అంటే సరిహద్దుల్లో ఉన్న మిలిటరీ వాళ్ళు,
ఈ రోజున ఈ వీధుల్లోని ఈ సెంటర్లో తిరుగుతున్నామంటే పోలీస్ శాఖ వాళ్ళకి కూడా పిల్లనివ్వడానికి భయపడతారు. పెళ్లి చేసుకుని సరిహద్దుల్లోకి వెళ్ళిపోతాడు. కానిస్టేబుల్గా ఎప్పుడు, ఎస్ఐగా ఎప్పుడు ఏ గొడవల్లో ఇరుక్కుంటారో, ఎప్పుడు డ్యూటీ నుంచి వస్తాడో తెలియదని. అలాగే ఆర్టిస్ట్ అనేవాడు కూడా ఒక బాధ్యత. అది ఆర్టిస్ట్ అయిన తర్వాత ఇప్పుడు రోడ్డు మించి మీరు నేను అందరం వెళ్తాం. కానీ నన్ను ఎవరో ఒకరు కలిసి, సార్ మీరా సార్, మీరు బాగా నటిస్తారు సార్, ప్లీజ్ సార్ ఒక ఫోటో అనగానే మనలో ఉన్న ఆనందం, మనలో ఉన్న ఇది. కానీ అలాగే ఒక సోల్జర్, ఒక మిలిటరీ మ్యాన్ ఎప్పుడైనా ఇంటికి వచ్చేటప్పుడు పక్కలు సెల్యూట్ చేసేటప్పుడు వచ్చే ఆనందం కానీ, పోలీసులు ఎస్ఐలు వెళ్తుంటే సార్ నమస్కారం సార్ అని చెప్పేవి ఇది కానీ, ఇదంతా కామన్. అది ప్రతి వాళ్ళు అడిగే ప్రశ్నే. నాకు 79 నుంచి ఈ ప్రశ్న. అసలు ఆర్టిస్ట్ అయిన తర్వాత ఏంటి, ఆర్టిస్ట్ అవ్వకపోతే ఏంటి, ఆర్టిస్ట్ అయిన వాళ్ళకి పిల్లని ఎవరంటే ఏంటి. అందుకనే మీకు కరెక్ట్ సమాధానం ఏంటంటే, మిలిటరీలో మనం ఇక్కడ హాయిగా పడుకుంటున్నాం అంటే, మిలిటరీలో సరిహద్దుల్లో అతను పిల్లని ఎవరంటే ఆడు దుర్మార్గుడు అయ్యి ఉంటాడు, ఆడు సన్నాస్ అయ్యి ఉంటాడు. పోలీసు వాళ్ళు మన రక్షణ కోసం తిరుగుతున్న పోలీసులకు పిల్లని ఇవ్వలేదంటే ఆడు సన్నాస్ అయ్యి ఉంటాడు. 10 మందిని నవ్వించే కళాకారుడికి పిల్లని ఇవ్వలేదంటే ఆడు ఇంకా ఎదవ అయ్యి ఉంటాడు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఇప్పుడు చాలా మంది తెలిసి తెలియకుండా ఇండస్ట్రీకి వచ్చి చాలా ఈజీగా ఎంటర్ అయిపోతున్నారు. దీని గురించి అవగాహన లేకుండానే ఏదో చాలా ఈజీగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు, సజెషన్ కానీ మీరు ఇచ్చే సలహా కానీ? ఏమండే ఇలాగన్నారా, మనకి ఒక విందు భోజనానికి వెళ్తాం, అక్కడ మంచి బిర్యానీ, మంచి చికెన్ కూర తయారు చేస్తారు. కానీ మీరు చికెన్ బిర్యానీ అని ఊరికే అంటే జీవితానికి, ఫుడ్కి, దాన్నింటికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మీరు మనిషి పుట్టగానే పాల సీసాతో మొదలవుతుంది, ఎదిగిన తర్వాత బీర్ సీసాతో స్టార్ట్ అవుతుంది, పోయే ముందు సెలాన్ సీసాతో పోతాడు. సీసాకి మనిషికి, ఫుడ్కి ఇదికి మీరు ఎలా పుట్టారంటే, మీరు ఏమైనా సూర్యుని చూసి కనేసిందే ఏంటి మీ అమ్మకాని? చెప్పండి. మనం పుట్టాలంటే అమ్మ నాన్న ఉండాలి కదా, వాళ్ళు కొనాలంటే, వాళ్ళు బతకాలంటే ఫుడ్ ఉండాలి కదా. అని చేత ఫుడ్కి, జీవితానికి, సంసారానికి అన్నిటికి లింక్ కాబట్టి ఫుడ్ అనేది ముఖ్యం. అర్థమైందా? ఏమంటే ఇప్పుడు వచ్చేవాళ్ళకి మీరే ఇస్తారో ఆర్టిస్ట్గా అని అడిగారు మీరు, అంతే కదా. నేను చెప్పి ఉదాహరణ చెప్తున్నాను అనమాట. మామూలుగా చెప్తే అందులో కిక్ ఏముంటుంది, దానికి ఏదైనా చిన్న ఉదాహరణ చెప్పామనుకో, ఆ కిక్కే వేరు. అర్థమైందా? మనం ఏదైనా విందు భోజనానికి లేటుకే వెళ్ళినా, ఎక్కడో దాకున్నా గుండెకాయ ముక్క పడ్డది అనుకో, మీకంటే అదృష్టవంతులు ఎవరు ఉంటారు చెప్పండి. అలాగే ఆర్టిస్ట్ అనేవాడు ఎక్కడ పుట్టినా, ఏం పుట్టినా, ఎప్పుడు వచ్చినా, ఎలాగొచ్చినా సరే నీకు రాసి పెట్టుంటే ముసలి వయసులో కూడా నీకు అవకాశం వస్తుంది. ఓ జేవి సోమయాజులు గారు, ఒక అవును అయితే ఓకే కొండవలస గారు, ఇలా ఎంతోమంది నటించి చివరి వయసులో, ఇందుకు నాకు 50 సంవత్సరాలు దాటినాయి. నాకు ఈ టైంలో జబర్దస్త్ ద్వారా చిన్న పేరు వచ్చింది. నటన అనేది మన మనసులో ఉంటే, అది నీకు రాసి పెట్టుంటే, నువ్వు ఏ దేశంలో ఉన్నా నేను తీసుకొచ్చి ఆ కెమెరా ముందు కూర్చోబెడతాను. మనం దాని గురించి కొత్తగా సజెషన్ ఇచ్చి చెప్పినా ఆగడు, వద్దన్నా ఆగిపోడు, రెండే అన్న ఏమి వేసుకొని వచ్చేయడు. ఇంకా మనం ఓకే. ఇంత పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు మీ విలేజ్కి వెళ్ళినా కానీ, మీ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళినా కానీ అలా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఒకప్పుడు మనకి పట్టించుకొని జనాలు మంచి పేరు వచ్చిన తర్వాత ఆ మర్యాదలు వేరు, ఆ పిలుపులు వేరు. ఏమంటే ఎలాగుంటుందంటే, ఒకప్పుడు మన దగ్గర 20 రూపాయలు ఉండి 90కి ఇంకో 10 రూపాయలు తక్కువ వస్తే ఏ యాదవో ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు ఊరు వెళ్తుంటే, అన్న మా ఇంటికి రా అన్న, మా పార్టీ పెడతాను రా అన్న అని చెప్పి బైకుల మీద కూడా ఇంటర్వ్యూలకు తీసుకొస్తున్నారు ఇంటికి వచ్చి. అలాగే ఉంటుంది జస్ట్ తేడా. అంతే, మనిషి జీవితానికి దానికి సంబంధించిందే వాడాలని చెప్పు. ఇప్పుడు మీరున్నారనుకో, పొద్దున్నే లేవగానే మొహం కడుక్కుంటారు, ఫ్యాన్లో రాసుకుంటారు, పౌడర్ రాసుకుంటారు, తర్వాత స్ప్రే కొట్టుకుంటారు, ఆ జుట్టుకి ఏమైనా అందమైన కలబంద ఏదో పెట్టుకుంటారు. ఎలాగుంటుందో జీవితానికి సంబంధించిందే. జీవితం పండిపోయాను కాబట్టి జీవితంలో దానికి సంబంధించింది చెప్తాను. మీరు ఇంకా పండలేదు, ఇంకా మొగ్గేలా ఉందా, పెళ్ళి అవ్వలేదా, మొగ్గే కాబట్టి మీరు ఇంకా ఫ్యాన్లో ఫ్యాన్ పౌడర్లో అవన్నిటి గురించి మాట్లాడతారు. అంతే తేడా. ఎక్కడైనా అలాగే ఉంటానండి. మా ఆవిడ అటు ఇటు తిరిగేటప్పుడు కానీ ఏదైనా సరే ఏదో జోకులు వేస్తే అలా నవ్విస్తూనే ఉంటాను. సో తనకి ఇంకా ఫుల్ ఇంకా మీ ఇంట్లో ఉన్నంతసేపు నవ్వుకుంటూనే ఉంటారేమో కావడం. అంతే, ఎందుకంటే సెట్కి తీసుకెళ్తూ ఉంటారు ఎప్పుడైనా మీరు? లేదండి, ఎప్పుడైనా ఏదైనా పండగ ప్రోగ్రాలు వచ్చి ఫ్యామిలీ రండి అన్నప్పుడు తీసుకెళ్తాను. అంతే. నేను మయ్యాన్ని సినిమాలకు కూడా వెళ్ళడానికి ఇబ్బంది పడతాను. అంటే అది ఇబ్బంది జనం మీద అడిపోతున్నారని కాదు,
మనం ఏదో సరదాగా వెళ్ళి సినిమా చూసుకుంటే ఎవడో వస్తాడు, రాజుగారు సార్ ఒక ఫోటో అంటాడు, సార్ నాగబాబు గారు మీరు ఇవన్నీ ఎవరు చెప్తారని చెప్పేసి ఏదో కొంచెం కచ్చిప్ ఏదో కట్టుకుని వెళ్ళి సినిమా చూసి వచ్చాడు. ఓకే, మీరు ఖర్చు కట్టుకుని వెళ్ళడం పరిస్థితి వచ్చింది. అంటే అంత ఏదేం ఉన్నంతలోనే చిన్న ఇబ్బంది అంతకంటే. యా ఓకే. జబర్దస్త్ గురించి చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? మీకు చాలా మంచి కెరియర్ ఇచ్చింది సార్. చెప్పాలంటే రైజింగ్ రాజు అనే పేరుని చాలా జనాల మనసులో ఇలా గుర్తుండిపోయేలా చేసింది. ఏం జబర్దస్త్ గురించి ఒక 1 wordలో చెప్పాలి అనుకుంటే చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? నాకు జబర్దస్త్కి పరిచయం చేసిన నా మొదటి గురువు నా దేవుడు చలాకీ చంటి గారి గురించి. అలాగే నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు, నా మీద ఎలాంటి డైలాగులు వేస్తే రాజుగారు ఐ పిచ్లోకి వెళ్తారన్న నా బిడ్డ ఐఫరాది. వీళ్ళు మంచి నటుడు ఉన్నాడు, ఈయన ఎంకరేజ్ చేస్తే జనంలోకి ఇంకా బీభత్సంగా వెళ్తారన్న నా దేవుడు నాగబాబు గారికి. వీళ్ళు ముగ్గురికి ఎప్పుడు కృతజ్ఞత. అలాగే రోజా గారికి. ఓకే, ఫస్ట్ మీ జర్నీ అనేది, మీ గుర్తింపు అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. చలాకీ చంటి గారు, తర్వాత ఆది గారు, తర్వాత నాగబాబు గారు, రోజా గారు. అప్పుడప్పుడు వెన్నుపోటు పొడిచారని స్కిట్లలో అంటూ ఉంటారు. అంటే ఎలా అనిపిస్తుంది? అదేం లేదండి. చలాకీ చంటి గారు ఆయన ఫస్ట్ శేషు గారిని టీం లీడర్ని చేశాడు. అనుకోకుండా అవకాశం వచ్చింది కాబట్టి ఆయన అటు వెళ్ళాడు. తర్వాత శకలేక శంకర్ అతని దగ్గర వర్క్ చేసిన అతనికి టీం లీడర్గా అవకాశం వచ్చింది కాబట్టి అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్ వాళ్ళిద్దరూ వెళ్ళారు. నేను అతని దగ్గర నుంచి డైరెక్ట్ టీం లీడర్ని అవ్వలేదు. నేను భాస్కర్ టీంలో చేస్తుండగా ఆది గారు, రాజుగారు అయితే నాకు బాగుంటుందని నన్ను పిలిచి నన్ను టీం లీడర్. ఇదేదో సరదాగా ఎన్నుపోట్లు ఇవన్నీ ఏదో స్కిట్లో వాడతారే తప్ప ఇప్పుడు ఎప్పుడు అలాగే ఉండిపోరు కదా. అతని దగ్గర వచ్చిన తర్వాత టీం లీడర్గా అవకాశం వచ్చిందనుకో, చేడులో తప్పు లేదు కదా. అది ఎన్నుపోటు అంటారు, ఎదుగుదల అంటారు. ఆ ఎదుగుదల చూసి అతను ఆశీర్వదింతాడు కూడా. కానీ స్కిట్లో సరదా కోసం ఎన్నుపోటు పొడిసారు అయ్యి అని చెప్తారు. అదే మేమంతా కలిసిమెలిసి చాలా మళ్ళీ స్కిట్లో చాలా ఆనందంగా ఉంటాం. మేము చాలా సరదాగా మాట్లాడుకుంటాం. మళ్ళీ చంటి గారి స్కిట్లో నా ఓ క్యారెక్టర్ ఉంది, చేరా ముసలోడా అంటాడు నన్ను ముద్దుగా. అలాగే నేడే అంటాను, అలాగే చేస్తాను. నేను వెళ్ళి అంత ఇదిగా నేను మళ్ళీ నా చంటి గారి రుణం తీర్చుకుంటున్నానన్న మంచి ఇదితో వెళ్ళి నటిస్తాను. చంటి గారు పిలిచిన అంత ప్రేమ చంటి గారు అంటే. ఇంత యాక్టివ్గా ఎప్పుడు ఇంత నవ్వుతూ ఉండే మీరు సడన్గా డిప్రెషన్కి లో అయిపోయారు. రీసెంట్గా ఒక చిన్న ఇష్యూ అంటే సంఘటన జరిగింది, దాని గురించి చెప్తారా సార్? అది నాకు చాలా ఇష్టమైన అన్నగారు నూతన్ ప్రసాద్ గారు అసిస్టెంట్ నాగేశ్వరరావు అని, ఇండస్ట్రీలోనే మంచి పేరు అసిస్టెంట్గా. అది చిరంజీవి గారు కూడా ఉత్తమ సేవకుడని అవార్డు ఇచ్చారు మా అన్నయ్యకి. అలాంటి వ్యక్తి అనాలు బతుకుతాడు అనుకున్న వ్యక్తి సడన్గా చనిపోవడంతో చాలా బాధపడి చాలా ఇదైపోయి, అప్పుడు నేను కూడా చనిపోదాం అమ్మగారు మీద ప్రేమతో అని నేను ఓవర్ డ్రింక్ చేసి చచ్చిపోదాం, ఓవర్గా తాగేసి చచ్చిపోదాం అని చెప్పి ఒక 4 రోజులు విపరీతంగా తాగితే అప్పుడు ఆ తాగుడు నుంచి నన్ను బతికించిన దాత నాగబాబు గారు. తప్పురా అన్నగారి మీద ప్రేమ ఉండొచ్చు కానీ నిన్ను నమ్ముకున్న భార్య పిల్లల గురించి నువ్వు ఆలోచించాలరా. ప్రేమ ఉన్నది కరెక్టే, నీది నిజమైన ప్రేమ కాబట్టి నువ్వు చచ్చిపోవాలని నిర్ణయించుకున్నావు. కానీ నువ్వు చచ్చిపోతే నీ భార్య బిడ్డలు ఏమవుతారని చెప్పి నన్ను ఆ 4వ రోజు 5వ రోజులో తాగి బాగా విపరీతంగా తాగి ఉన్న మనిషిని మళ్ళీ బతికించి మళ్ళీ మీ ముందు మాట్లాడేలా చేసింది నాగబాబు గారు. ఫైనల్గా జబర్దస్త్గా అసలు మీరు స్టేజ్ ఎక్కే ముందు అనుకున్నారా సార్ ఈ షో ఇంత పెద్ద హిట్ అవుతుంది నాకంటూ, లేకపోతే ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాను అలా ఇంకా ఆ సినిమాల్లో ఈ షో ఒకట్లా వెళ్ళిపోతుందని అనుకున్నాను? లేదు, నేను చాలా సినిమాలు చేశాను. శశిరేఖ ప్రణయం చేశాను, కృష్ణవంశీ గారు పిలిచి మరీ ఇచ్చారు. అలాగే జుమ్మందినాథం చేశాను రాఘవేంద్రరావు గారిది, అప్పుడు బ్రేక్ వస్తుంది అనుకున్నాను, రాలేదు. తర్వాత మహాత్మా చేశాను, అప్పుడు బ్రేక్ వస్తుంది అనుకున్నాను, రాలేదు. తర్వాత చెండి అని ప్రియమణి దాంట్లో మంచి క్యారెక్టర్ చేశాను, అప్పుడు కంపల్సరీ బ్రేక్ వచ్చేద్దా ఆర్టిస్ట్గా అనుకున్నాను, రాలే.
నేను వెళ్ళకముందే మంచి ఫేమ్లో ఉంది జబర్దస్త్. అందులోకి వెళ్ళిన తర్వాత ఫేమ్ వచ్చింది. అందులోకి వెళ్ళిన తర్వాత ఆ పేరు తెచ్చుకోవడం అనేది చాలా గ్రేట్. అంటే వస్తుంది, అందరికీ వస్తుంది, కానీ మనలో కొంచెం ఏదైనా నటన ఉండి కొంచెం రాసి ఉంటే ఏంటి సార్ డాన్స్లు కూడా అంతే హుషారుగా చేసుకుంటూ ఎంట్రీ ఇస్తూ ఉంటారు, అంటే దానికి కూడా ప్రాక్టీస్ చేస్తారా? అప్పటికప్పుడు ఆ సాంగ్ ఆ బీట్ను బట్టి వేసేస్తూ ఉంటారా? లేదండి, ఇది ఎలాగుంటుందంటే నేను చిన్నప్పుడు చాలా అల్లరి చిల్లరగా తిరిగేవాడిని. ఈ గుడుల దగ్గర అయితే రికార్డ్ డాన్సింగ్లు వేసేవారు నా చిన్నతనంలో. నాగేశ్వరరావు, రామారావు గారు ఆ రికార్డ్ డాన్సింగ్లకి వెళ్ళి అప్పుడు ఎవరైనా ఆ పక్క నుండి నాతో సాంగ్ ఎక్కించేవారు. అప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు చదివింతుంటే అది ఆ రిథం బట్టే వేస్తాను, కానీ అది కరెక్ట్ డ్యాన్స్ ఏం కాదు. ఏంటంటే నాకేంటో కానీ భగవంతుడు ఇచ్చిన ఇదేంటో కానీ నేను వన్ టైం ఆర్టిస్ట్గా స్టేజ్ మీద కానీ కెమెరా ముందుకు కానీ ఎక్కిన తర్వాత నాకు ఎవరు గుర్తుండరు. నాకు ఈ కెమెరా ఉన్నట్టు, ఎదురుగా నాకు యాంకర్ ఉన్నట్టు, కెమెరా వెనకాల కెమెరామ్యాన్ ఉన్నట్టు ఏం గుర్తుండవు. నాకు ఏం తెలియవు అసలు. నేనేం చేయాలనుకున్నానో అదే చేస్తాను, నేను ఎలాగ డ్యాన్స్ చేయాలనుకుంటానో అలాగే చేస్తాను. నాకు ఏమి పట్టవు, నాకేంటో అది అది భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటాను. నాకెందుకో అవేం పట్టవు నాకు అసలు. నేను ఇలా చెప్పాలి, నేను ఇలా చేయాలి అంటే అంతే, అదే నటన అనుకుంటాను, అదే డ్యాన్స్ అనుకుంటాను. ఆ రిథమ్ తగ్గ డ్యాన్స్ వేస్తాను. అన్ని ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు, బాగా అలర్ట్గా ఉంటారు, ఇప్పుడు యాక్టివ్గా ఉంటూ ఉంటారు, షోస్కి వెళ్తూ ఉంటారు, షోస్లో కూడా అల్లరి హంగామా చేస్తూ ఉంటారు. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంత ఓపిక? అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి పక్క నుంచి, మళ్ళీ స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలి, ఆ టెన్షన్ ఒకటి ప్రెషర్ ఉంటుంది మీకు, ఈవెంట్స్ అని డేట్లు ఇవ్వాలి వాళ్ళకి, ఇంత స్ట్రగుల్ అండ్ ఫ్యామిలీ ఓ పక్కన ఎలా సాధ్యం, ఎలా అవుతుంది? అదే చెప్తున్నాను కదా, నాకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అది. అది అంతకంటే నాకు ఇంకోటి కాదు. నాకు వయసు పెద్ద వయసు, అలాగని నేను పెద్ద బలమైన వ్యక్తిని కాదు. కానీ ఏంటో నేను ఒకసారి వన్ టైం నాకు గొప్ప విచిత్రం ఏంటంటే, నేను కెమెరా ముందుకు వెళ్ళే ముందు కానీ స్టేజ్ ఎక్కువ ముందు కానీ నాకు ఒక రకమైన భయంకరమైన భయం ఉంటుంది. తల బరువుగా ఉన్నట్టు, ఏదో విసురుతున్నట్టు ఇవన్నీ అనిపిస్తుంది. వన్ టైం నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అసలు నాకేం అనిపించదు అసలు. మళ్ళీ మామూలుగా వచ్చేస్తాను, అంత ఎనర్జీగా ఉంటుంది. నాకే తెలియదు, నాకే తెలియదు. ఇండస్ట్రీకి వచ్చినాక మర్చిపోలేని సంఘటన ఏదైనా జరిగిందా? అంటే అది హ్యాపీ అయినా కానివ్వండి, బ్యాడ్ అయినా కానివ్వండి, లైఫ్లో మర్చిపోలేని సంఘటన అనేది? నాకు మర్చిపోలేని సంఘటనలు అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పానమ్మా. మళ్ళీ అంతమాను అదే చెప్పడం అంటే కొన్ని ఏంటంటే, ఈరోజుని ఇండస్ట్రీలో బాగా ఉన్న హీరో సూర్య కానీ కార్తిక్ కానీ వాళ్ళు చిన్నప్పుడు నాతో ఆడుకోవడం, వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఆడేంత ఇది ప్రతి దాంట్లోని ప్రతి ఇంటర్వ్యూలోని చాలాసార్లు చెప్పాను. అలాగే విశాల్ గారు పందెంకోడి, పొగరు ఇవన్నీ సినిమాలు తీసేటప్పుడు వాళ్ళ ఆఫీసులో నేను వంటోడి కింద పనిచేశాను భార్య బిడ్డల కోసం. అప్పుడు ఆ విశాల్ గారితో నాకున్న అనుబంధం, విషాదం అంటే నా జీవితంలో నాకేమో విషాదం ఏమీ అనిపించలేదు, అన్నీ మంచిగా జరిగింది. నేను పెయింటింగ్ వర్క్ చేసేటప్పుడు అంత హాయిగా ఉన్నాను, ఆర్టిస్ట్గా కూడా అంతే హ్యాపీగా ఉన్నాను, ఆర్టిస్ట్గా అంతే హాయిగా ఉన్నాను. నాకేం దాని పెద్ద తేడా నాకేం కనిపించదు. పెయింటర్గా మీ కెరియర్ స్టార్ట్ అయినప్పుడు 500 తీసుకున్నాను జీతం అన్నారు. 3 రూపాయల దగ్గర నుంచి 500 కూలి. పెయింటర్గా ఉన్నప్పుడు. ఆర్టిస్ట్గా అయిన తర్వాత ఫస్ట్ తీసుకున్న డబ్బులు ఎంత గుర్తుందా? అయితే మీ ఎంత జీతంతో మొదలు పెట్టారు మీ ప్రయాణం అనేది? మీకు పెద్దలు చెప్తూ ఉంటారు, పెద్దలు ఆడదాని వయసు మగోడు జీతం అడగకూడదని. నేను జీతం అడగట్లేదు కదా. జీతం అన్నా రికమెండేషన్ అన్నా ఉంటే చదువుకున్నారు మీరు? చదువుకున్నాను సార్, అందుకే నేను ఫస్ట్ ఎంత తీసుకున్నారో ఐడియా ఉందా? ఏదైనా సరే, ఎప్పుడైనా సరే మీరు ఎక్కడికైనా వెళ్తే ఆ అమ్మాయి మీ వయసు ఎంత అని అడగండి. ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ ఫస్ట్ రికమెండేషన్ ఎంత అని అడగండి. సో అడగొద్దు అంటారు. ఇప్పుడు కెరీర్ ఎలా ఉంది సార్ స్టార్టింగ్ నుంచి పోల్చు? ఎలాగందంటే బేభత్సంగా ఉంది, బ్రహ్మాండ త్వరలోనే ఉందంటారు అనమాట. హాయిగా ఉంది, చక్కగా. నాకు ఒక కొడుకు జెమినీలో ఎడిటర్. అతను ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి గవర్నమెంట్ టీచరు. వాళ్ళిద్దరికీ ఓ బుడ్డది పుట్టింది, కావ్య. వాళ్ళు సంసారం వాళ్ళు చేసుకుంటున్నారు. వేస్తూ ఉంటుందా మీ మీద పంచులు? మీరు అప్పుడప్పుడు జబర్దస్త్ ఇంకా పంచులు వేసే అంత స్థాయికి రాలేదు, కానీ
బాగా ఉంటుంది, యాక్టివ్గానే ఉంటుంది. బట్ ఒక పాప, ఆ పాప అల్లుడేమో సాఫ్ట్వేర్ బెంగళూరులో, వాళ్ళు ఇక్కడ వీళ్ళు, ఇంట్లో ముసలమ్మ నేను. సో అలా ఎన్ని రోజులు షూటింగ్లో ఉంటారు? ఎన్ని రోజులు చెప్పలేమమ్మా. ఒక్కోసారి మొన్న అన్ సీజన్ వచ్చింది, ఆషాఢ మాసం మూడం వచ్చింది. నెల రోజుల్లో ఒక 2 రోజులు 3 రోజులు బయటికి వెళ్ళాం. నెలలో 2 రోజులు 4 రోజులు జబర్దస్త్ షూటింగ్. ఏదైనా పిలిస్తే ఒక్కోసారి సినిమా షూటింగ్లు, ఈవెంట్లు. నెలలో ఒక మ్యాక్సిమం ఒక 20 రోజులు బిజీగానే ఉంటాయి. సినిమాలు చేశారు, కామెడీ చేశారు, షోస్కి వెళ్ళారు, కొన్ని షోస్లో హోస్టింగ్గా కూడా ట్రై చేస్తూ చేశారు. ఫైనల్గా మన దాంట్లో మిగిలింది ఏంటంటే బిగ్ బాస్. ఒకవేళ ఆపర్చునిటీ వస్తే వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? ఆ ఆలోచన ఉందా మీకు? లేదమ్మా. అది బిగ్ బాస్కి వెళ్ళాలంటే అది ఎలా చెప్పాలంటే కొంచెం బాగా చదువుకొని ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోవాలి, ఇంగ్లీష్ మీద అవగాహన ఉండాలి కొంచెం. దాన్ని నాకు తెలుసున్న దాని ప్రకారం చెప్తున్నారు. అడిగావు కాబట్టి చెప్తున్నా, నా ఒపీనియన్ అడిగావు కాబట్టి. కొంచెం ఇంగ్లీష్ మీద కొంచెం పట్టు ఉండాలి మాట్లాడే విధానం. బట్ ఇంకోటి ఏంటంటే దానివల్ల ఏంటంటే ఒక 3 నెలలు ఉంటామో, వారం ఉంటామో, 2 రోజులు ఉంటామో అనేది పక్కన పెడితే చాలా వాటికి దూరం అవుతాం. ఒక జబర్దస్త్కి దూరం అవ్వచ్చు, అలాగే ఈవెంట్లకు దూరం అవ్వచ్చు. ఇప్పుడు కెమెరామెన్ ఉన్నాడు, ఆయన ఏం పేరండి, గోపి ఉన్నాడు. అయ్యా గోపి లేకపోతే ఎలారా బాబు పని అవుదా అనుకుంటాం. అలాగని అది మానేసాడని గోపి లేకపోయినా పని అవుతుందని అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అంచేత మనం లేకపోతే జబర్దస్త్ ఆగిపోద్ది అనుకుంటాం. ఈవెంట్లు కూడా అంతే. ముందేమంటారు, రాజుగారు లేకపోతే పని అవుతుంది అంటారు. రాజుగారు లేకపోయినా పని అవుతుందని మనం లేనప్పుడు తెలుస్తుంది. అంచేత ఆ గ్యాప్ తీసుకోకుండా ఉండాలి అనుకుంటే బిగ్ బాస్కి వెళ్ళకూడదు. సో అదే అనమాట. ఒకవేళ ఆపర్చునిటీ వచ్చినా వెళ్ళకూడదు, వెళ్ళను కూడా. అప్పటికి నేనేమన్నా పేడౌట్ అయిపోయి ముసలోడిని అయిపోయి ఆ రూమ్లో ఎక్కడో పాడేస్తారంటే అప్పుడు ఏమన్నా డబ్బుల కోసం వెళ్ళొచ్చు. డబ్బుల కోసం వెళ్ళలేదు. ఏ పని చేసినా, నువ్వు యాంకరింగ్ చేసినా, నేను నీ ముందు కూర్చొని ఇప్పుడంటే డబ్బులు ఏమవరు అనుకో, ఏది చేసినా డబ్బుల కోసం. ఓకే సార్, ఒక మంచి వీడియో అనేది యూట్యూబ్లో హల్చల్ చేస్తుంది మీ గురించి, రైజింగ్ రాజు గురించి. ఎప్పుడూ నవ్విస్తూ ఉండే మీరు మీ సైడ్ ఇంకొక కోణం కూడా ఉందని చూపిస్తుంది ఆ వీడియో. అది ఈ మధ్యకాలంలో మా ఊరు వెళ్ళానమ్మా, మా సొంత ఊరు రామచంద్రపురం. అక్కడ నాకు ఎప్పుడూ మా ఇంటి పక్కనే ఉండేవాడు బాబీ అని ఒక కుర్రోడు, నాకంటే వయసులో చిన్నోడు. అతను నేను వచ్చానని తెలుసుండి నా దగ్గరికి వచ్చి, నమస్కారం రాజుగారు అన్న, బాబు ఎలా ఉన్నా, బాగున్నా, అది ఇది అంటే, ఏం బాగుంటుంది సార్, నాకు 2 పిల్లలు, వయసు కూడా ఎంత ఉండదు వాళ్ళకి పాపం, 6-7 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు మాట. కొడుక్కేమో తలసేమియా అనే వ్యాధి, అది క్యాన్సర్ లాంటిది. అది తలసేమియా, ఎప్పటికప్పుడు బ్లడ్ పడిపోతూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడతాడు అన్నమాట కొడుకు. కూతురు కూడా పాపం, కూతురేమో ఎన్నుపూస ఇలా వంకరలు తిరిగి పుట్టింది. ఆ ఎన్నుపూస అలా వంకరలు తిరిగి పుట్టిన వల్ల ఇవన్నీ పట్టేస్తాయి అన్నమాట. పట్టేసి ఆ అమ్మాయి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. కల్లారా వాళ్ళిద్దరిని చూశాను నేను ఏం చేయగలను వాళ్ళకి. అప్పటికే ఆ కుర్రోడిని రాయవెల్లూరు అని సిఎంసి హాస్పిటల్లో వైద్యం కోసం తిప్పుతున్నాడు పాపం, అటు ఇటు అప్పులు చేసి ఉన్నది అమ్ముకొని తిప్పుతున్నాడు. వాళ్ళు ఆపరేషన్ చేయాలి, డేట్ ఇస్తాం, ఒక 32 లక్షలు ఎంత ఖర్చు అవుతుంది అని కూడా చెప్పారు వాళ్ళు. వాటి కోసం ఇతనుకున్న వచ్చంత ఇల్లు ఇవన్నీ అమ్ముకొని కొడుకు వైద్యం చేద్దామన్న ఇదిలో ఉన్నాడు అన్నమాట. సరే మనం ఏం చేయగలం, మనం ఒక 5,000 ఇవ్వగలం, 10,000 ఇవ్వగలం, అంత మించి ఇచ్చే స్థాయి కాదు, ఓ 10,000 దాకా ఇవ్వగలుగుతాను. ఏం చేస్తే బాగుంటుందని ఆ కుర్రోడిని, ఆ పాపని, వాళ్ళ నాన్నని, వాళ్ళ అమ్మని పెట్టుకొని ఒక వీడియో చేశా. ఒక వీడియో చేసి, సార్ మా ఊరు కుర్రోడికి ఇలాగా ఆరోగ్యం బాగోలేదు, ఈ పాపకి ఇలా బాగోలేదు, నా చుట్టాలు కానీ, నా పట్టాలు కానీ, నన్ను అభిమానించే అభిమానులు కానీ ఎవరైనా సరే నన్ను దృష్టిలో పెట్టుకుని ఈ కుర్రోడికి హెల్ప్ చేయండి, మీకు తోసినంత హెల్ప్ చేయండి అని చెప్పి ఒక వీడియో పెట్టా. ఆ వీడియో అసలు మామూలుగా కాదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేమనుకున్నానంటే వాళ్ళ ఛార్జీలకి వాటికి
ఒక 50-60 వేలు ఎంతో వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి పెట్టా. అది మీరు నమ్మరు, 5 రోజుల్లో 11 లక్షలు వచ్చింది. ఒక జిల్లా అని కాదు, ఒక రాష్ట్రం అని కాదు, ఒక ఏరియా అనే కాదు, అమెరికా, మస్కట్, బెహనార్, ఎక్కడెక్కడి నుంచో. అసలు ఏంటి సార్ రాజుగారు నిజమా అని చెప్పేసి నాకు ఫోన్ చేయడం, పట్ అని ఇతను 5-6 రోజుల్లో 11 లక్షలు ఆ కుర్రోడికి వచ్చింది. అసలు నేను ఆశ్చర్యపోయాను నేను. అయ్య బాబోయ్, ఏంటి నేను నా ద్వారా నన్ను అభిమానించే అభిమానులు, నేను ఇష్టపడే అభిమానులు, నేను పెట్టిన ఒక వీడియోకి ఇంత దానదినంతో నిజంగా చాలా హ్యాట్సాప్. అలాగే ఈ వీడియో ద్వారా కూడా నన్ను అభిమానించిన వాళ్ళందరికీ, నేను అందరికీ కూడా పేరు పేరున, నాకు 100 రూపాయల దగ్గర నుంచి నెట్ 50,000 క్యాష్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అమెరికా నుంచి ఒక ఆయన వచ్చి, వాళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే అంత హెల్పింగ్ నేచర్ చేయాలి ఆలోచన, ఆ థాట్ రావాలంటే, అంటే నేనేదో థాట్ అంటే నేనేదో భయంకరంగా ఆలోచించి పెట్టలేదమ్మా. అది నేను ఏదో కనీసం ఓ 30-40 వేలు వస్తే అతను ఖర్చులకైనా అవుతాయి కదా ఆలోచించి అని పెట్టాను. అది నాకింత అభిమానులు, నన్ను ప్రేమించి జనం, ఇంత జనం ఉన్నారని 11 లక్షల డొనేషన్ వచ్చేదాకా నాకు కూడా తెలియదు. అంటే నేను ఎప్పుడు మా ఊరు రామచంద్రపురం అని చెప్తాను, కానీ మా ఊరు ఒక రామచంద్రపురమే కాదు, మొత్తం రాష్ట్రంలోని దేశంలో ఉన్న అన్ని ఊర్లు నాయని ఈ డొనేషన్లు వచ్చిన తర్వాత గర్వంగా చెప్పుకో. ఓకే, ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది, ఇంత మంచి వ్యక్తిత్వం ఉంది మీకు. సో చెప్తున్నాం కదా సార్, అంటే ఒక చిన్న వీడియో చేయాలంటే ఒక ఆర్టిస్ట్ అనేవాళ్ళు నాకెందుకులే అని చాలామంది ఉన్నారు. ఏమండి హెల్పింగ్ నేచర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే నేను ఆ బాధలు పడే వచ్చింది. పడ్డ వాళ్ళకే తెలుస్తుంది ఎప్పుడైనా ఆ కష్టం విలువ ఏంటి, ఆ బాధ విలువ ఏంటి. అలాంటి బాధలు ఎన్నో పడ్డనమాట. నా బాధలు వర్ణాతీతం. అంత ఈ రేజింగ్ రోజు వెనకాల చాలా విషాదమైన గాథలు ఉన్నాయి. అన్ని బాధలు పడ్డాను. అదే అంచేత ఆ బాధల్లోంచి వచ్చాను కాబట్టి, బాధ కష్టం అంటే ఏంటో తెలుసు. మనం చదువుకున్నాం కదా, మీరు చదువుకున్నారు, నేను చదువుకోపోయినా. బట్ ఏంటంటే నాకు తెలుసున్న పరిజ్ఞానంలో, నాకు తెలుసున్న ఇదిలో, ఇక ఎప్పుడు మీరు బ్యాంక్లో ఎంతో కొంత అమౌంట్ వేసారనుకో, దాని వడ్డీతోనే అసలుతో ఎప్పుడో ఒకప్పుడు మీకు అది ఉపయోగపడుతుంది. అలాగే పాపం పుణ్యం కూడా అకౌంట్ లాంటిది. మీరు పాపం అనే అకౌంట్లో మీరు వేసుకున్నారనుకో, అది ఎప్పుడోకప్పుడు మిమ్మల్ని దెబ్బ కొడుతుంది. పుణ్యం అనే అకౌంట్లో మీరు పుణ్యం అనేది దాచుకున్నారనుకో, మీరు కష్టాలు ఉండేటప్పుడు ఆ పుణ్యం అనే అకౌంట్ ఓపెన్ చేసుకొని మిమ్మల్ని కాపాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి సజెషన్ ఇచ్చారు. ఫైనల్గా ఎవరితో, ఇంకా ఈ వ్యక్తితో, ఈ హీరోతో నేను చేయలేదు సినిమా అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారు సార్? ఇంకా ఫుల్ ప్లెడ్జ్గా ఆ వ్యక్తితో నేను చెయ్యాలి అని ఒక్కొక్కరికి ఒక్కొక్కరు హార్ట్ టచింగ్ పర్సన్స్ ఉంటారు ఇండస్ట్రీలో. సో అలా మీకు ఎవరైనా ఉన్నారా, ఇతనితో నేను చెయ్యాలి హీరోతో అని? నాకు నిజంగా చేయాలనుకుంటే ఇష్టంగా చేయవలసిన వ్యక్తి మహేష్ బాబు గారితో చేయాలని నాకు. ఎందుకంటే అతన్ని చిన్నప్పటి నుంచి నేను దగ్గరుండి చూసేవాడిని. వాళ్ళది విజయకృష్ణ అని డబ్బింగ్ థియేటర్ ఉండేది నరేష్ గారిది. ఆ పక్కనే ఆంధ్ర క్లబ్ అని ఒకటి ఉండేది చెన్నైలో. అక్కడ మహేష్ బాబు గారిని చిన్నప్పుడు షూటింగ్లో అది దూరం నుంచి చూసిన రోజులు ఉన్నాయి. ఒకసారి అన్నపురం పద్మాలయ స్టూడియోలో వంశీ షూటింగ్ జరుగుతుంది. వంశీ షూటింగ్ జరుగుతుంటే మహేష్ బాబు గారి మీద ఇష్టంతో సార్ ఒక ఫోటో అన్నాడు. రామా అన్నాడు. రామా అని కబుక్కుని దగ్గరగా ఉన్నాడు. అప్పుడు ఈ సెల్ ఫోన్లు ఉన్నాయో తెలీదు నాకు. దగ్గరగా ఉండి సార్ భుజమే చేయండి సార్ అన్నాను. ఆయన వేయబోతున్నాడు. దడమని వర్షం. తక్కువ కారు పక్కనే ఉన్నాడు. డోర్ తీసుకొని ఆయన కారు ఎక్కేశాడు. నేను ఆ వర్షాన్ని తిట్టుకోవాలా, మహేష్ బాబు గారితో ఫోటో మిస్ అయ్యానా అనే బాధ. అది మాత్రం నేను ఆ మహేష్ బాబు గారితో ఫోటో దిగాలన్న కోరిక తీరలేదు, ఆయనతో నటించాలన్న ఆశ తీరలేదు. మీ మహేష్ బాబు గారితో మీరు చేయాలన్న ఆశ త్వరగా తీరాలి, అండ్ ఆ ఫోటో ఆశ కూడా అతి త్వరలో తీరాలి. నాకు మహేష్ బాబు గారితో నటించాలన్న అంత ఇది లేకపోయినా
మహేష్ బాబు గారితో ఫోటో దిగాలన్న కోరిక తీరుతుంది. ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందిలే సార్. మీరు అనుకోవాలి కానీ ఖచ్చితంగా అవుతుంది. అవుతుంది. నేను మనసు పెట్టి వెళ్ళి పెడితే ఖచ్చితంగా ఆ పక్కన ఉన్న వాళ్ళని ఎవరినైనా అడిగినా మీరా అని చెప్పేసి తీసుకోవచ్చు. అంటే అంత ఇది వస్తుంది, అవకాశం వచ్చేటప్పుడే దిగుదాం. సార్ జబర్దస్త్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 7 years అయిపోయింది. సో మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఒకవేళ మల్లెమాల గురించి కానీ లేకపోతే అందులో డైరెక్టర్స్ గురించి కానీ మాట్లాడాలి అనుకుంటే ఈ వీడియో ద్వారా ఏం మాట్లాడతారు? నేను ఆల్రెడీ అప్పటికి 2 సంవత్సరాలున్నర ఎంతో స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను ఎంటర్ అయ్యానమ్మా. నేను ఎంటర్ అయ్యి 3 సంవత్సరాలున్నర 4 సంవత్సరాల దగ్గర అవుతుంది. జబర్దస్త్లో కృతజ్ఞతలు చెప్పాలి అనుకుంటే ఫస్ట్గా చెప్పవలసింది మల్లెమాల. మల్లెమాల మీకు తెలుసు కదా, ఆయన శ్యాంప్రసాద్ రెడ్డి గారు. వాళ్ళ నాన్నగారు కూడా మీకు తెలిసే ఉంటుంది, అంకుశంలో ముఖ్యమంత్రి క్యారెక్టర్ చేశారు. ఆయన ద్వారానే, ఆయన కలం పేరే మల్లెమాల. ఆయన మంచి కథలు కవితలు ఇవన్నీ రాశారు కాబట్టి ఆయన కలం పేరు మల్లెమాల. అంచేత మల్లెమాల ప్రొడక్షన్స్ అని పెట్టారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు చాలా, అంటే నాకు ఇంగ్లీష్లో ఎలా ఇంటెలిజెంట్ అంటారు చూస్తే, చాలా మేధాతనంగా, చాలా నేనంటే ఇంకా ప్రేమ ఆయనకి. ఎందుకంటే నేను ఇండస్ట్రీ నుంచి నేను నూతన్ ప్రసాద్ గారి ద్వారా వీళ్ళ ద్వారా వచ్చానని ఆయనకి తెలుసు. అంచేత ఆయన కూడా రాజుగారు బాగున్నారా అంటాడు. గొప్ప విషయం ఏంటంటే ఆయన ద్వారా ఈరోజు కొన్ని వందల మంది ఈ స్థాయిలో ఉన్న వాళ్ళ భార్యాబిడ్డలో ఒక కారులో తిరుగుతున్నా, ఒక అపార్ట్మెంట్లో సొంత అపార్ట్మెంట్లో కాపురం ఉంటున్నా, వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటున్నా, మాలాంటి వాళ్ళకి ఇంత పేరు వచ్చిందంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారు అని చెప్పచ్చు. ఆయన ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని ఒక ముక్కలో చెప్పాలంటే, నాకు ఒకసారి ఫోన్ వచ్చింది. ఫోన్లు వస్తూనే ఉంటాయి కదా, ఎవరో అనుకుని చెప్పాను. హలో ఎవరండి అన్నాను. రాజుగారు నేను శ్యాంప్రసాద్ రెడ్డి గారిని అయ్యి బాబు సార్ చెప్పండి సార్ అన్న. ఇది మనకెందుకు ఫోన్ చేస్తారు, మనకి ఆయనకి ఏంటి సార్ అన్నాను. రేపు మా పాప మ్యారేజీ, మీరు వచ్చి ఆశీర్వదించి మేము పెట్టే విందు ఆరగించి మా పాపను ఆశీర్వదించారని కోరుకుంటున్నాను రాజుగారు అన్నాడు. నేను షాకు. ఇప్పుడు పెళ్లి కబురు చెప్పాలంటే మేము కొన్ని 10 మంది 20 మంది మేనేజర్లు ఉన్నారు, బోల్మంత స్టాఫ్ ఉంది, ఎవరైనా చెప్పచ్చు. ఆయన ఎంత మంచి వ్యక్తి అని చెప్పడానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, ఆయన కూతురు మ్యారేజ్కి ఆయనే స్వయంగా ఫోన్ చేసి మాలాంటి చిన్న ఆర్టిస్టులకు కూడా ఫోన్ చేసి మీరు వచ్చి భోజనం చేసి మా పాపను ఆశీర్వదించండి అన్నారంటే ఆయన గొప్పతనం. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, మల్లెమాలలో జబర్దస్త్కి డైరెక్టర్లు నితిన్ భరత్లని 2 ఉంటారు. వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులు అంటే, ఈ రోజుని జబర్దస్త్ అనేది ఇంత 7 సంవత్సరాలు రన్నింగ్ అవుతుందంటే కారణం డైరెక్టర్లు. వాళ్ళు మనం ఏమండి స్కిట్ ఇదండి అన్నాం అనుకో, బాగుంటే ఓ సూపర్ ఎక్కేయండి, ఇంకెదురులేదంటారు. బాగాలేదనుకో ఇంకోసారి ఆలోచించే బాగుంటుందేమో అంటారు. వాళ్ళకి నచ్చందే ఆ స్కిట్ ఎక్కించరు, లేకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో చెయ్యి, వాళ్ళకి ఆగిపో నీకు లేదు, వాళ్ళే సొంతంగా ఒక చిన్న ఐడియా ఇస్తారు, ఇలాగ ఈ పాయింట్ మీద వెళ్ళండి అని వాళ్ళే ఐడియా ఇస్తారు. బట్ ఇంతమంది ఈ రోజుని కడుపు నిండా భోజనం చేస్తున్నారంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఇన్ని రోజులు జబర్దస్త్ రన్ అయిందంటే డైరెక్టర్లు నితిన్ భరత్లు. ముందు వాళ్ళిద్దరికీ, డైరెక్టర్ డిపార్ట్మెంట్కి, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, జబర్దస్త్లో ఉన్న ఏ ఆర్టిస్ట్ అయినా సరే 2 చేతులు పెట్టి నమస్కరించవచ్చు. హాయ్ వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తులసి టాకీస్. షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తులసి టాకీస్. పక్కన గంట బెల్ వస్తుంది, టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి.